హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇక్కడ పర్ల్స్ టీ అని చూసారా, వెనకాల బ్యాక్ ఉంది. ఇది వచ్చేసి బోబా డ్రింక్ అని చెప్పి పిల్లలకి, టీనేజర్స్కి కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండే డ్రింక్ అంట. ఏంటి ఇది అనేది ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి పదండి నాతో పాటు మీరు కూడా, కమాన్. సో మా పిల్లలందరూ కూడా ఇది బోబా డ్రింక్ లోపల అంటున్నారు. ఈ పర్ల్స్ ట్రీలో ఉంటుందంట, బయట ఎక్కడ ఉండదంట ఇది. సో ఏంటో ఇది నాకు తెలీదు, ఒకసారి చూద్దాం పదండి. ఇది ఈ రోజు మెయిన్లీ ఫాదర్స్ డే స్పెషల్ గా ఇట్లా బోబా కొనుక్కోవడానికి మేము అందరం వచ్చాము. ఇక్కడ మనం ఆర్డర్ ఇవ్వాలి. పిల్లలు ఏదో అడుగుతున్నారు, సార్ చూడండి. మ్యాంగో, కిడ్ ఫ్రెండ్లీ మ్యాంగో. No, that will just be regular boba, please. And third, we will have the chocolate latte. Yeah. Yeah, split that too. It's for children. They're not gonna drink the whole thing. Thai cream. Yes, no split. Okay, I know. Yeah, that's just more. Yeah, that will be all. Okay, thank you. Thank you. హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం పర్ల్స్ టీకి వచ్చాము. పర్ల్స్ టీలో బోబా అమ్ముతారు అండ్ అమెరికాలో బోబా ఇస్ వెరీ ఫేమస్. సో పర్ల్స్ టీలో ఒక ఉన్న లైక్ గుడ్ థింగ్ ఆర్ యూనిక్ థింగ్ ఏంటంటే ఇంటీరియర్స్ ఎప్పుడు బాగుంటాయి అనమాట. ఎవ్రీ డిఫరెంట్ లొకేషన్కి దే హ్యావ్ డిఫరెంట్ ఇంటీరియర్స్. సో దిస్ వన్ ఇస్ ఏంటి చాలా బ్లూ అండ్ ఇక్కడ చాలా ఏంటంటే కే పాప్ ఉంది. ఇప్పుడు చాలా మందికి కే పాప్ తెలుసు, సూపర్ ఫేమస్. 17, ఇది ఏమో స్ట్రే కిడ్స్, ఎన్సిటి, వీళ్ళ పేరు మర్చిపోయాను, TXT వాళ్ళు BTS, బ్లాక్ పింక్ అందరు కలిపి చాలా పెట్టారు అండ్ చాలా క్యూట్ డెకరేషన్స్ పెట్టారనమాట. సో బేసిక్లీ ఇక్కడ బోబా అండ్ పాపింగ్ బోబా అని చాలా టైప్స్ ఆఫ్ బోబాస్ అమ్ముతా ఉంటారు. అండ్ ప్రతి జార్జియాలో అయితే ఓన్లీ 7 లొకేషన్స్ ఉన్నట్టుంది. బట్ లైక్ ఇట్లా ఉంటుంది చూడడానికి, డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్, ఇవన్నీ ఫొటోస్. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కేపాప్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కేపాప్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. అండ్ ఏదో జాపనీస్ పోస్టర్ కూడా పెట్టారు వాళ్ళు. ఇదంతా మా గ్రూప్ ఈరోజు వచ్చాం మేము బోబా కొనుక్కోవడానికి. మీకు బోబా వచ్చాక కూడా చూపిస్తాం ఎట్లుంటుందో. స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఇంకా చాలా చాలా ఏవో ఆర్డర్ చేసాము. మేము వచ్చాం కానీ వేరే వాళ్ళు కూడా కొని తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడ మంచి పిల్లోస్ పెట్టి ఎప్పుడు మారుస్తూ ఉంటారు వీళ్ళు. లైక్ 2-3 months అనుకుంటా డెకరేషన్ మారుస్తూ ఉంటారు. ఇట్లా పోస్ట్ కార్డ్స్ పెట్టారు. ఇక్కడ చాలా మంది గుర్తించచ్చేమో మీకు తెలిస్తే. అండ్ అది కూడా లైక్ అదొక మార్చా టీ, మిల్క్ టీది. సో యా, ఎవ్రీ పర్స్ కలిపితే ఎవ్రీ పర్స్ టీ ఇట్లానే ఉంటుంది సెటప్, బట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ఇంటీరియర్స్ తో ఉంటుంది. ఇది ఫాదర్స్ డే స్పెషాలిటీ. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ అవుట్ దేర్. సో చూసారు కదా ఎలా ఉందో. ఇది ఇక్కడ స్పెషల్ అని చెప్పేసి US లో పిల్లలు ఖచ్చితంగా ఇక్కడ తీసుకెళ్ళాలి ఇవ్వాలన్నారు. సో మా పిల్లలందరినీ తీసుకొచ్చాం, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిపి అందరిని కలిపి ఇక్కడ తీసుకొచ్చాం. అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనం చూద్దాం ఒకసారి మళ్ళీ. ఓకేనా, ఎలా తయారు చేస్తున్నారు చూద్దాం పదండి మనం ఒకసారి. సో ఇదంతా కూడా మిల్క్ బేస్ వేసుకున్నారు ఫస్ట్. సో ఇవన్నీ కూడా బూబాస్ కూడా అన్ని కూడా తనే చేస్తుంది. మ్యాంగో చూడండి ఎలా వేస్తుందో. చిన్న కోన్ తీసుకుంది, మ్యాంగో తీసుకుంది, దాంట్లో వేసింది. ఆ లోపల ఉన్నది కూడా కొద్దిగా లాగి బయటకు వేసేస్తుంది. వాట్ ఫ్లేవర్ ఇస్ దట్? స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఓకే, ఇది స్ట్రాబెర్రీ. సో మా పిల్లలు ఒకళ్ళు స్ట్రాబెర్రీ ఆర్డర్ ఇచ్చారు. సో స్ట్రాబెర్రీ కోసం ఆ మిల్క్ లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి యాడ్ చేసింది. తర్వాత ఈ బ్లెండర్ పెట్టేసి మొత్తం తిప్పేస్తుంది. ఫస్ట్ మ్యాంగోది మిక్స్ చేసింది. సో చూసారు కదా ఎలా ఉందో, కలర్ మారిపోయింది. యప్. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ ఐస్ క్యూబ్స్ ఉన్న వాటిలో ఆ గ్లాసు సపరేట్ పోసింది తను. ఇది వచ్చేసి మిక్స్ చేయడం కోసం వాడుకునే జార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ కోసం రెడీ చేసి పెట్టుకుంది తను ఒక జారు. దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసి స్ట్రాబెర్రీ యాడ్ చేసింది. అంటే 2 స్ట్రాబెర్రీ చెప్పారు మన వాళ్ళు. చాకో, అదర్ వన్ ఇస్ స్ట్రాబెర్రీ, రైట్? ఇవన్నీ కూడా ఫ్రీజర్స్ లోపల వాడుకునేవన్నీ కూడా పెట్టుకుంటారు. ఇది వచ్చేసి చాకో. ఇది చాకో చూడండి. అంటే వీళ్ళకి ఏంటంటే మెజర్మెంట్స్ కోసం ఒక చిన్న కోన్ లాంటివి తీసుకొని దాని నిండా చాకో వేసింది. సో ఈ చాకో వచ్చేసి ఆల్రెడీ మిల్క్ తీసి పెట్టుకుంది కదా, ఆ మిల్క్ లో చాకో కలిపేసింది. తర్వాత బ్లెండ్ చేస్తుంది, మళ్ళీ పూర్తిగా మిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు సో
సో తర్వాత ఇది వచ్చేసి ఈ రెండు కూడా 2 చాకోస్ చెప్పారు మా వాళ్ళు. ఈ 2 చాకోస్, 2 స్ట్రాబెర్రీ, 2 మ్యాంగోస్. వాట్ ఇస్ దిస్? Thai cream. థై క్రీమ్. ఓకే, ఇది థై క్రీమ్. ఇది ఇంకొక ఫ్లేవరు. సో దాంట్లో వాట్ ఇస్ దిస్ మ్యామ్? This is cream. క్రీమ్, రైట్? ఓకే, క్రీమ్ యాడ్ చేస్తుంది తను దాంట్లో. మా ఆర్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయినాయి. 1 2 3 4 5 6 7 మొత్తం 7 ఐటమ్స్ మాయి. 2 మ్యాంగోస్, 2 స్ట్రాబెర్రీస్, 2 చాకోస్, 1 క్రీమ్. ఇది థై క్రీమ్. ఇది ఇవి మా ఆర్డర్. ఇది వచ్చేసి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇస్తారు మనకి వాళ్ళు, ఇక్కడ తీసుకొచ్చి. పిల్లలు ఫుల్ ఎగ్జైట్ అయి ఉన్నారు. ఇది యాక్చువల్ బోబా అంటే ఈ బోబా ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేస్తున్నారు చూడండి లోపల. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇది జెల్లీగా ఉంటుంది తింటుంటే, పిల్లలు బాగా ఇష్టపడతారు ఇవి. దానికోసమే స్పెషల్గా ఇక్కడికి వచ్చారు వీళ్ళు ఈ డ్రింక్స్ కోసం. పిల్లలు చూసారా, ఫుల్ వాళ్ళ ఆర్డర్స్ వచ్చినాయి వాళ్ళకి, ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు, ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. రెడీ టు డ్రింక్. మా ఆర్డర్ వచ్చేసింది. సో మేము అందరం ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాం. అక్కడ ఉన్న ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ మిగతా మా ఫ్రెండ్స్ తీసుకెళ్తాం. పిల్లలు ఆర్డర్ తీసుకొని ఇంకొచ్చేస్తున్నారు బయటికి. చూసారు కదా, మేము అందరం కూడా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మా ప్లేస్కి మళ్ళీ. This flavor is strawberry milk latte. It's really good, and I got popping boba with it instead of the tapioca pearls. It's really good. So my flavor is mango milk latte, and this is my ever first time trying it in my life, and I love this. My flavor is also mango milk latte, and it's really good. I got boba with it. Actually, the black balls are the sugar balls. వీడికైతే బోబా అంటే చాలా ఇష్టం. ఆ లోపల చూడండి బోబా అనేది చూడండి. ఈ బ్లాక్ చూసారు, ఇది చాక్లెట్ బోబా. ఇవి కావాలని చెప్పేసి అడిగి మరి పంపించుకొని తెప్పించుకున్నాడు. ఎలా ఉందో వాడిని అడుగుదాం మనోడిని. What is the flavor? Chocolate milk latte. And What do you like about it? it has a chocolate flavor that is good. The black stuff. Sugar balls. This flavor is chocolate, and this is my first time trying boba, and I like it. Boba, 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 just boba. సో మా ఇద్దరు పిల్లలు కూడా నాకు గ్రీటింగ్ కార్డ్స్ ఏది చేశారంట. ఏం గిఫ్ట్ ఇది ఒకసారి చూసారా, వరల్డ్స్ బెస్ట్ పాప్. ఇది అంటే ఈ పాప్కార్న్ ఉంటుంది చూసారా, ఆ పాప్కార్న్ స్టైల్లో లోపల అన్ని కూడా ఈ పేపర్స్ అన్ని కూడా దాంట్లో ఏదో రాసి పెట్టింది. ఏం రాసిందో చూద్దాం ఒకసారి. ఈ ఫస్ట్ చూద్దాం ఒకసారి. యు ఆర్ ద బెస్ట్ పాప్ అని చెప్పేసి రాసింది ఈ పాప్కార్న్ లో. సో అంటే ఏంటంటే ఈ పాప్కార్న్ స్టైల్లో పాప్కార్న్ మీనింగ్ లాగా అట్లా వచ్చేటట్టు వెరైటీగా రాసింది. ఇది సెకండ్ ఏం రాసింది చూద్దాం. దెర్ ఇస్ నో బటర్ పాప్ దాన్ని అంటే ఈ బెటర్ అంటారు కదా, బెటర్ బదులు ఈ పాప్కార్న్ వేసే బటర్ ఉంది కదా, ఆ బటర్ లాగా రాసింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తయారు చేసింది. మరి ఇది వచ్చేసి పాపింగ్ టు సే థ్యాంక్స్ అని పెట్టింది. ఇది చూద్దాం వెరైటీగా. ఐఎమ్ థ్రిల్డ్ దట్ యు హ్యావ్ పాప్డ్ ఇన్ టు మై లైఫ్. ఇంకేం రాసింది చూద్దాం. మే యువర్ లైఫ్ బీ బ్రిమింగ్ విత్ ఫ్లేవర్ అంట. ఐ ట్రూలీ లవ్ యూ డాడీ, హోప్ యూ హ్యావ్ మెనీ మోర్ బెస్ట్ ఫాదర్స్ డే లైక్ దిస్ వన్. జస్ట్ పాప్ ఇన్ టు విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ఇది రాసింది. సో మొత్తం ఈ పాప్కార్న్ స్టైల్లో వరల్డ్స్ బెస్ట్ పాప్ అని చెప్పేసి ఒక పాప్కార్న్ స్టైల్ రాసి గిఫ్ట్ ఇచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్ము. ఈ చిన్న కూడా ఏదో తయారు చేసిందంట. ఇవేం తయారు చేస్తుందో చూద్దాం రండి. లేదు రైట్ ఇరా నీది. మా అమ్మాయి ఏదో లెటర్ రాసింది, చిన్న అమ్మాయి. వైట్ పేజీ ఉంది, ఇటువైపు చూడాలా. ఇది మా చిన్నమ్మాయి రాసింది. మా చిన్నమ్మాయి అంటే నేను జస్ట్ ఫన్ ఎప్పుడు. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ అని ఇక్కడ, ఫాదర్స్ డే ఇక్కడ రాసింది. లవ్ యూ అని రాసింది. మోస్ట్ టాలెంటెడ్ ఫెలో. సో ఇది ఓపెన్ చేయమంటుంది. ఓపెన్ చేయాలా వద్దా? ఓపెన్ చేసా. ఓపెన్ చేస్తే 2 బెలూన్స్ వేసింది. చాలా బాగుంది. వెరీ నైస్. యాక్చువల్గా ఇదేంటిది? థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ డాడీ, ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. చూసారా ఇది? పిల్లల చిన్న చిన్న ఇష్టాలతో, ఫాదర్స్ మీద ఉండే ఇష్టాలతో వాళ్ళు ఏంటంటే ప్రెషియస్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో అది ఏదైనా కానీ మనకి అది ప్రెషియస్ గిఫ్ట్ ఇది. సో ఐ లవ్ దీస్ 2 గిఫ్ట్స్. మా ఇద్దరు అమ్మాయిలు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆర్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాముడు. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ వ్యూవర్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్. Bye.